హాయ్ ఎవ్రీవన్. మీ లైఫ్‌లో మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టింది ఎవరు? మీ పేరెంట్సా? మీ పార్ట్నరా? లేదా మీ వాయసా? యెస్. నీ లోపల ఒక వాయిస్ అనేది ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది. లైఫ్‌లో ఏదైనా మిస్టేక్ జరగగానే, లైఫ్‌లో ఏదైనా స్టార్ట్ చేయాలి అనేసి అనుకున్నప్పుడు, ఆ వాయిస్ మిమ్మల్ని అక్కడే ఆపేస్తూ ఉంటుంది. ఇది నీ వల్ల కాదు. ఇది నువ్వు చేయలేవు. దీనికి నువ్వు సరిపోవు. దీన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ ట్రై చెయ్యకు అనేసి. ఇది నీ ఓన్ వాయిస్ కాదు. ఇది నీ సోలు కాదు. ఇది నీ చైల్డ్‌హుడ్‌లో నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి పుట్టిన వాయిస్. చిన్నప్పుడు ఏదైనా మిస్టేక్ జరగగానే అక్కడ తిట్లు వచ్చాయి. కంపారిజన్ వచ్చింది. సైలెన్స్ వచ్చింది. పనిష్మెంట్ వచ్చింది. ఆ రోజు బ్రెయిన్ ఒకటి డిసైడ్ అయింది. నేను హర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అనేసి. ఆ రోజు ఒక వాయిస్ పుట్టింది. నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటే బయట వారెవరు కూడా నన్ను హర్ట్ చెయ్యరు. నన్ను బ్రేక్ చెయ్యరు అనేసి. ఈ వాయిస్ పేరే ఇన్నర్ క్రిటిక్. యెస్. ఇది నిన్ను బ్రేక్ చేయడానికో, లేకపోతే నిన్ను డిస్ట్రాయ్ చేయడానికో రాలేదు. ఇది నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది. సో, అందుకే ఇప్పుడు మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనేసి అనుకోగానే భయం. ఇంకా సక్సెస్ దగ్గర డౌట్. లవ్ దగ్గర వాల్స్ క్రియేట్ చేసుకోవడము. ఇదంతా కూడా మీ వీక్‌నెస్ కాదు. ఇది మీ నెగటివిటీ కాదు. ఇది మీ ఓల్డ్ సర్వైవల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు కూడా అది రన్ అవుతుంది. మ్యాజిక్ ఏంటి అంటే మీ ఇన్నర్ వాయిస్‌ని మీరు సైలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక్క సెంటెన్స్ చెప్పండి. థాంక్ యూ. అప్పుడు నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేశావు. ఇప్పుడు నేను సేఫ్‌గా ఉన్నాను. ఈ ఒక్క సెంటెన్సెస్‌తో మీ ఇన్నర్ క్రిటిక్ అనేది మెల్ట్ అవుతుంది. మీ ఇన్నర్ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సీరీస్‌లో మీరు ఒకటి రియలైజ్ అవుతారు. మీ ఇన్నర్ క్రిటిక్‌ని మీరు చంపాల్సిన అవసరం లేదు. దానికి లవ్ ఇవ్వండి చాలు. ఎప్పుడైతే మీరు దానికి లవ్ ఇస్తారో ఆటోమేటిక్‌గా మీ బాధ వాయిస్ అనేది హీలర్‌గా మారుతుంది.